ఏదైతే లడ్డు వివాదం ఉన్నదో అది రోజు రోజుకు ముదురుతున్నదుల్లా. ఎందుకంటే చేసింది చిన్న తప్పు కాదు, చేసింది చిన్న పాపం కాదు. మట్టి కొట్టుకపోతారు ఇటువంటి అప్రాచ్యపు పని చేసిన పాపాత్ములారా, సన్నాసులారా, దగులుబాజీలారా, దౌర్భాగ్యులారా అని చెప్పి ఈ ముచ్చట ఎరికైన భక్తులైతే మస్తు సీరియస్ అవుతున్నారు. అరే ఇప్పటికే ఎంకన్నా లడ్డు మీద గింత లొల్లి నడుస్తున్నది. జంతువుల కొవ్వుతో తయారు చేసి నెయ్యి వాడిండ్రని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటుంటే మళ్ళా ఇప్పుడు ఈ లడ్డుకు సంబంధించిన ముచ్చట ఇంకోటి అయ్యింది. అగో గదేంది మళ్ళా కొత్తదని అంటారా? ఇగో చూడుండ్రి, చూస్తున్నారా ఈ లడ్డును? ఇక ఈ లడ్డూలా తిరుమల తిరుపతిల నుంచి తెచ్చిందే. తీరా తిందామని సుంచుతే అంబర్ గుట్కా పొట్లం వెళ్ళింది. ఇంకో వీళ్ళది ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం. దొందు పద్మానికి అక్క మొన్న 19వ తారీఖు నాడు శ్రీవారిని దర్శనం చేసుకునే తందుకు పోయిందట. ఇక వచ్చేటప్పుడు కామన్ గా మనం తిరుపతి లడ్డు అయితే ఇష్టంతో తెచ్చుకుంటాం, 1కి 10 తెచ్చుకుంటాం కదా, గట్లనే తెచ్చుకొని అండ్లకెంచి ఒక లడ్డు తిందామని సుంచుతే అండ్లకెంచి గుట్కా పొట్లం బయటపడ్డది. ఇక ఇట్లా చూసుడుతోని నరాలు దిగేంత కోపం వచ్చింది అక్కకు. ఏం చేయాలని అర్థం కాక ఎంబటే ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకొచ్చింది. ఎప్పుడైతే ఈ లడ్డు వ్యవహారం బయటికి వచ్చిందో అప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క భక్తులు కూడా మస్తు కోపంతో ఊగిపోతున్నారు. ఎందుకు ఈ దరిద్రులకు అధికారాన్ని అంటగట్టినమా, ఈ పాపాత్ములను ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పి పోయినసారి రూలింగ్ లో ఉన్న వైసీపీ లీడర్లను అయితే పొట్టు వేసుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్లలో ప్రభుత్వం అనే కాదు, ప్రభుత్వంతో పాటు పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా మస్తు సీరియస్ గా ఉన్నారు. ఇక ఈ ముచ్చట్లలో పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే సీరియస్ గా ఉన్నాడు, మస్తు ఫైర్ అవుతున్నాడు. ఏ మాత్రం లడ్డు గురించి ఎవరైనా తక్కువ ఎక్కువ మాట్లాడినా చూద్దాం ఎవరు నిష్పెడతలేడు. ఇక ఈ లడ్డు అపవిత్రం అయిందని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ సార్ ఇవాళ విజయవాడకు పోయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇక అమ్మవారి పూజల తర్వాత గుడినంతా ప్రక్షాళన చేసుకుంటా తానే స్వయంగా మెట్లను అన్ని గడుక్కుంటా వచ్చిండు. ఇది చాలా పాపము, అపరాధము. గిసోడి తప్పులు మనకు జరగొద్దు. దేవుడి దగ్గర తమాషాలు చేస్తే మొత్తం తాట తీస్తా అని చెప్పి మస్తు ఫైర్ అయిండు. అట్లనే ప్రకాష్ రాజ్ చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. దేన్ని చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు ప్రకాష్ రాజ్, తస్మాత్ జాగ్రత్త. నీకు సబ్జెక్టు తెలియకపోతే తెలియనట్టుగానే ఉండు, అంతేగాని అనవసరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నువ్వు మాట్లాడితే మాత్రము ఎవ్వరు నిన్ను క్షమించరు. జాగ్రత్తగా మాట్లాడు. నీకు ఏమైనా తెలిస్తే చెప్పు, లేకపోతే చెప్పకు. మంచిగా ఉండదని పవన్ కళ్యాణ్ సార్ మత్తు ఫైర్ అయ్యిండు ప్రకాష్ రాజ్ మీద. పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవుతా ఒక ట్వీట్ చేసి కచ్చేయండు. శ్రీ గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూసినా, మీరు మాట్లాడింది విన్నా, నేను చెప్పిందేంది మీరు అర్థం చేసుకున్నదేంది, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు. అనవసరంగా మీరు నన్ను తిడుతున్నారు. ఎందుకు అట్లా తిడుతున్నారు? నేను ప్రస్తుతానికి విదేశాలలో షూటింగ్లు ఉన్నా. 30వ తారీఖు నాడు నేను వచ్చిన తర్వాత మీరు అన్న 10 మాటకు నేను సమాధానం చెప్తా. ఈ లోపు గనక మీకు వీలు కుదిరితే నా టీటును మళ్ళా చూడండి, అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పుకుంటా వచ్చిండు. మరి ప్రకాష్ రాజు మళ్ళీ వచ్చి ఈ లడ్డు వివాదం గురించి పవన్ కళ్యాణ్ తోటి ఏం మాట్లాడతాడు? పుండు మీద కారం చల్లినట్టు కాకపోతే ఎందుకురా ఏదో సన్నాసి అనరాని మాటలు అంటున్నావు, మళ్ళీ ఏదో దాని మీద మసిబూసి మారడికాయ చేసే మాటలు మళ్ళా సల్లగా ఎందుకు చెప్తున్నావు? అంటే వాత పెడతావు, ఆయింట్మెంట్ రుద్దుతావా? ఇదెక్కడ పద్ధతి? నీకైనా కూడా తాగుడు తిరుగుడు అమ్మాయిలతో సోకులు తప్ప ఏం తెలుసురా సోంబేర్ అని చెప్పి మస్తు తిరుగుతున్నాడు ప్రకాష్ రాజ్ ను. చేసిందే తప్పు, కూసిందే కారు కూత కాకుండా ఇంకా మళ్ళీ దాన్ని కవర్ చేసుకునేందుకు రీట్వీట్లు ఎందుకు, గెలుక్కొని మరి తిట్లవాడు అవసరమా నీకు అని చెప్పి మస్తు ఎడిస్తున్నారు మళ్ళా ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ మీద. ఇంకా అంతనే కాకుండా స్వీట్ వార్నింగ్ సినిమా వాళ్ళకు కూడా ఇచ్చిండు. మీరు సినిమాలల్లో గానీ ఎక్కడైనా గానీ ఈ లడ్డు గురించి గానీ ఎక్కడ జోకులు వేస్తే మాత్రం బాగుండదు. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నా, మీరంటే నాకు గౌరవం ఉన్నది. ఈ మధ్యన నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసిన, లడ్డుల గురించి జోకులు వేస్తున్నారు. దేవుడి దగ్గర జోకులు వేయొద్దు, దయచేసి మీరందరూ గౌరవించండి. ఇది సనాతన ధర్మం. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జరంతా గట్టిగానే హెచ్చరించిండు. ఇక పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా అనుడుతోని ఈ ముచ్చటిన్నటువంటి కార్తిక్ కూడా ఈ తిరుపతి లడ్డు మీద ఎంబటే రియాక్ట్ అవ్వకుండా ఆయన కూడా మళ్ళా క్షమాపణలు చెప్పుకుంటా ఒక పోస్టును పెట్టుకుంటా వచ్చిండు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను మీకు క్షమాపణలు కోరుతున్నా. నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడిని, ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తా అని కార్తీక్ ట్వీట్ చేసుకుంటా వచ్చిండు. అయితే హీరో కార్తీక్ పవన్ కళ్యాణ్ సార్ హెచ్చరించిన దాని మీద ఎంబటే ఇట్లా రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పేసరికి మస్తు తారీఫ్ చేస్తున్నారు కార్తీక్ ను నెటిజన్లు. అది అట్లుండాలి హీరో అంటే. ఏదైనా తప్పు ఒకవేళ ఆయన వల్ల జరిగిందని ఎవరైనా హెచ్చరించినప్పుడు తప్పును సరి చేసుకునేటట్టు ఇట్లా కార్తీ లెక్క ఉండాలి తప్ప అడ్డదుడ్డ మాటలకి ఇట్లా ప్రకాష్ రాజ్ లెక్క మాట్లాడొద్దని చెప్పి తీవ్రంగా విమర్శలే చేస్తున్నారు ప్రకాష్ రాజ్ మీద. ఏదేమైనా ఈ తిరుపతి లడ్డు మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇది ఎవ్వడు ఒక మనిషి అనేటోడు చెయ్యని అపచారం. ఇటువంటి దౌర్భాగ్యులను, ఇటువంటి పాపాత్ములను, దేవునికి కలంకం, సనాతన ధర్మాన్ని కించపరిచేటట్టు చేసేటోళ్లను ఎంత దూరం ఏం చేసినా కూడా తక్కువనే అంటున్నారు భక్తులు. ఇంకో పక్కన జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, ఇంకట్లనే భక్తులు, జనాలు ఈ తిరుపతి లడ్డు గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ లడ్డూను కల్తీ
చేసిన పాపాత్ములను కఠినంగా శిక్షించాలి. ఎంత దూరం అయితే అంత దూరం పోవాలి. ఇసొంటోళ్ళని అసలే వదలొద్దు. ఈ రోజు సనాతన ధర్మం, హిందూ ధర్మంలో జరిగినటువంటి ఈ మోసం, ఈ అన్యాయం, ఈ కల్తీ రేపు మా మతంలో కూడా జరగవచ్చు. ఇసొంటోళ్ళను ఉపేక్షించొద్దని చెప్పి మస్తుగా వార్నింగ్లు ఇస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైనది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అక్కడి నుంచి ఎన్నో వేల కోట్ల ఫండ్స్ వస్తుంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎన్నో సేవలకు ఆ డబ్బులను వాడుతున్నారు. అటువంటి ఎంకన్నకే గింత అన్యాయం చేస్తారా? ఏ దయ్యం మీ నెత్తి మీద కూర్చున్నదిరా పాపాత్ములారా అని చెప్పి పోయినసారి రూలింగ్ చేసినప్పుడు జరిగిన ఈ అపచారాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ పార్టీని, వైసీపీ లీడర్లను పొట్టు తీరుతున్నారు ఈ ముచ్చటెరికైన జనాలు. దేవుడి విషయంలో ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదలొద్దు. ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగినటువంటి కల్తీ విషయంలో కులము, మతం అనేది ఎవరు చూడొద్దు. అన్యాయం చేసిన వాళ్ళను, అరాచకం చేసిన వాళ్ళను కులం, మతం అనేది చూడకండ్రి. సబ్కా మాలిక్ ఏకే, అందరి దేవుడు ఒక్కడే, దేవుడు అనేవాడు ఒక్కడే అని చెప్పి అన్ని మతాల వారు ఐక్యతగా ఒకటే నినాదంతో ఎంకన్నకు జరిగిన అన్యాయాన్ని, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీని వ్యతిరేకన చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా మేము చూడకుండా మస్తు లడ్డులు తిన్నాం, ఏదో చూసుకొని తిన్నోళ్ళకే గుట్కా ప్యాకెట్లు గిసోంటి అన్ని వెళ్తుంటే ఇక చూడకుండా చాలా మంది తిరుపతి లడ్డు తినాలనే ఆత్రంలా దమ్మ నోట్లు వేసుకొని తిన్నారేమో. ఎవరికి ఏం తెలిసి ఇంకల్లా ఇంకేమేమి కల్తీ కలిసినాయి అని చెప్పి మస్తు ఫీల్ అవుతున్నారు లడ్డులు తిన్నోళ్ళు చాలా మంది. సరేనుల్లా దేవుడు ఎవరి దేవుడైనా సరే అది పక్కన పెడదాం, కానీ ఒక లడ్డు తినేదైతే ఒక సామాన్యమైన సగటు మనిషే కదా, అది ఎవరికైనా పోతుంది కదా. మానవత్వం అనేది ఉండాలి కదా. కలిపేటప్పుడు సిగ్గు, శరం, సీము, నెత్తురు, మానం, మర్యాద ఎందుకు లేకుండా పోయినారా దరిద్రులారా అని చెప్పి పొట్టు తీరుతున్నారు. ఇక ఈ లడ్డు వ్యవహారము, తిరుపతి ఎంకన్న ముచ్చట ఎప్పటికీ పులి స్టాప్ పడుతుందో, రాబోయే రోజులలోనన్నా ఇటువంటి రాకుండా పగడబందీ చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షలు వేయాలి ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని చెప్పి గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు ఈ ముచ్చటేరికైనా చాలా మంది.